హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. చూడొచ్చు ఇది ఎంతో విరివిగా ప్రపంచంలోనే, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మనకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడు గాబట్టి, ఇక్కడ ఈ వృక్ష సంపద కొన్ని వేల హెక్టార్లలో ఉంది. ఇదే ఎర్రచందనం సంపద. అసలు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సంపద దొరకదు. అంటే చాలా ప్రాంతాల్లో దేశ విదేశాలు చాలా ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు ఉంటాయి గానీ, ఇంత శాండిల్ అంటే ఇంత అరుదైనటువంటి ఏ ఫస్ట్ వన్ గ్రేడ్ శాండిల్ ఎక్కడా కూడా దొరకదనేది అధికారులు చెప్తూ ఉంటారు. అయితే దాన్ని పైనట కన్నేసినటువంటి ఈ స్మగ్లర్లు ఎందుకంటే గతంలో మనం చూస్తాం అంటే ఉగ్రవాదుల కంటే వీళ్ళు ఇప్పుడు చెలరేగిపోతున్నారు. అలాంటిది వీళ్ళని ఆట కట్టించడానికి ఏపీ పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఏపీ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అయినా కూడా తిరుమల శేషాచలం అటవీ ప్రాంతాల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అయితే తాజాగా తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ మధ్య కాలంలో వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ ఎర్రచందనాన్ని అంటే నిల్వల్ని దొంగల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ స్మగ్లర్లంతా కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళిన సందర్భంలో అక్కడ భారీ ఎత్తున్నటువంటి చెట్లన్నింటినీ కూడా నరికి వాటన్నిటిని కూడా కొన్ని ప్రాంతాల్లో అక్కడే లోయలు కానీ కొండలు కానీ ఇలాంటి ఇలాంటి ప్రాంతాల్లో అంటే డంప్స్ చేసి భద్రపరుస్తూ ఉంటారు. వాటన్నిటి మీద రైడ్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నిరంతరం తనిఖీలు జరుగుతూ ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళే సందర్భంలో టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది వాళ్ళంతా కూడా వాటిపైన రైడ్ చేసి మొత్తం కూడా వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుంటారు. అదే సందర్భంలోనే స్మగ్లర్లు ఎవరైనా సరే అంటే అడ్డుపడితే వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. లేదంటే వాళ్ళని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఉదాహరణకి గతంలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ రకంగా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కొంతమంది పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు కాల్పులు కూడా జరపడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మారణాయుధాలతో అధికారుల పైన సిబ్బంది పైన చంపే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కాల్పులు కూడా జరిపారు. ఆ సందర్భంలో కొంతమంది స్మగ్లర్లు కూడా చనిపోవడం జరిగింది. ఎన్నో రకాల ప్రికాషన్స్ ఎన్నో రకాల అధికారులు చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా తమిళనాడు నుంచి వస్తున్న నేపథ్యంలో అక్కడికి కూడా వెళ్ళి అక్కడ గ్రామాలు పల్లెల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణం అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా వీళ్ళు మాట్లాడుతూ రావడం జరిగింది. అంటే ఒక్కసారి ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అంటే భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా స్మగ్లర్లకు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు మన పోలీసులు. ఆ విషయంలో ఎన్నో రకాల అంటే ఫలితాలు వచ్చాయని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా కూడా కొంతమంది స్మగ్లర్లు మాత్రం అంటే బడా నేతలు ఇలాంటి పాపం చిన్న అంటే వీళ్ళకు దినసరి కూలీలే అనొచ్చు వీళ్ళని. వీళ్ళకి తెలియకుండా డబ్బు ఆశ చూపి ఎందుకంటే ఉదాహరణకి ఒక రోజుకు కూలి పనికి పోతే మహా అంటే ఒక 700 1000 గిట్టుతుంది. అదే వీళ్ళకి వేలు డబ్బులు ఇస్తారు. వేలు డబ్బులు ఇచ్చి స్మగ్లర్లకు అంటే స్మగ్లింగ్ చేయాలి లేదంటే మీరు శేషాచలం అటవీ ప్రాంతాలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఎర్రచందనం దొంగల్ని మీరు సరఫరా చేయాలి లేదంటే అక్కడ కట్ చేయాలి అంటూ కూడా వాళ్ళకు మాయ మాటలు చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పాపం పంపిస్తూ ఉంటారు. వాళ్ళపైన నిఘా పెట్టడం జరిగింది అధికారులు కూడా. సో చూడొచ్చు మనం తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు గారు కూడా మొత్తం రెడ్ శాండిల్ని అంతా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి అధికారులని కూడా ప్రశంసించడంతో పాటు స్మగ్లర్లు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద చూద్దాం మరి దీనికి సంబంధించి ఇంకా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇది నిరంతర ప్రక్రియ అనుకోవచ్చు. అయితే కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎర్రచందనాన్ని కూడా గతంలోనూ స్వాధీనం చేసుకున్నారు. ఈసారి కూడా పెద్ద మొత్తంలోనే స్వాధీనం చేసుకోవడం జరిగింది. గత నెల రోజుల క్రితం ఒక రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ నిర్వర్తించిన రైడ్లో ఒక కేసు తీసుకోవడం జరిగింది. ఆ కేసులో అరెస్ట్ చేసిన ముద్దాయిల యొక్క ఇంట్రాగేషన్ మరియు ఇన్వెస్టిగేషన్ ద్వారా వచ్చిన లీడ్ని బేస్ చేసుకొని మరియు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు వారి సహకారంతో ఢిల్లీలో ఒక గోడౌన్లో ఈ మెటీరియల్ ఉందని తెలిసిన తర్వాత అంతర్రాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఈ మెటీరియల్ని తీసుకురావడానికి ఇంటెలిజెన్సు లోకల్ ఢిల్లీ పోలీసు మరియు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అక్కడున్న ఫారెస్ట్ వారి యొక్క సారథ్యంలో ఈ రైడ్ చేయడం జరిగింది. అక్కడ దాదాపు 10 టన్నుల
రెడ్ శాండిల్ని 8 కోట్ల విలువ చేసే రెడ్ శాండిల్ని అక్కడ సీజ్ చేసి లోకల్ కోర్టు యొక్క పర్మిషన్తో ఇక్కడికి తరలించి ఈరోజు వాళ్ళని అరెస్ట్